ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసాలు రెండు ఉన్నాయి. అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం. అయితే అధికంలో ఉన్నటువంటి జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి ఈ అధిక జ్యేష్ఠ మాసం నడుస్తున్నటువంటి పరిస్థితి 16వ తేదీ వరకు కూడా మనసులోని బాధ, అనేక రకమైన చెప్పుకోలేనటువంటి మనస్తాపానికి గురవుట, కలహములు, చిన్న చిన్న గొడవలు, తగాదాలు సామాన్యుడు కాదు. కొన్ని దుర్మార్గపు వ్యక్తులతో కూడినటువంటి సావాస దోషం వల్ల కొన్ని చిక్కులు, అపనిందలు కలుగుతాయి అనేటువంటి విధానం కలుగుతుంది. కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. అలాగే నిజ జ్యేష్ఠ మాసంలో వ్యవసాయం చాలా బాగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది. తలచిన కార్యక్రమాలను కూడా ఆటంకాలు తొలగిపోయి అవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. నమ్మిన వాళ్ళ వల్ల ఏదైతే మోసం అయిపోతుందో ఆ మోసాన్ని కొద్ది గ్రహించి ఆ నమ్మక ద్రోహం లేకుండా జరుగుతుంది ఈ నిజ జ్యేష్ఠ మాసంలో. అలాగే ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి అంటే 1000 మంది కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. రుణ బాధలు, రుణ పీడితులు, ఇలాంటివన్నీ వ్యవహారాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఏవైనా సరే సంభవించినప్పుడు వాటిలో మోసపూరితమైనటువంటి వ్యవహార శైలి ఉంటుంది. అది జాగ్రత్తగా తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వీళ్ళకి వ్యాపార వ్యవహార లావాదేవీల్లో ఏదైతే రుణ బాధలు ఉన్నాయో ఆ రుణ బాధలు, రుణ పీడితులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా నిజ జ్యేష్ఠ మాసం నుంచి, అనగా 16వ తేదీ జూన్ నెల నుంచి కొద్ది ఇబ్బందుల నుంచి తొలగి ఒక మంచి వ్యవహార శైలిలోకి వెళ్తారు. ఆదాయంకి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి బాగా మంచి ర్యాంకులు, ఎందుకంటే వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యలో చాలా ప్రాముఖ్యత. శుక్రుడు అధిష్టాన దేవత, వాళ్ళకి శుక్రుడు తాలూకా పట్టు ఎలాంటిదంటే మెయిన్ ఇంపార్టెంట్. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నీట్ ఎగ్జామ్ రాస్తే అవి ర్యాంక్ కొట్టే ఛాన్స్ లేకపోలేదనేసి చెప్తుంది. కాబట్టి నీట్ రాసే విద్యార్థులందరికీ కూడా సుఫలితం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4వ ఇంటి కేతు వల్ల కొన్ని ఇబ్బందులు, మనకి మోసపూరితమైనటువంటి వ్యవహార శైలిలో చిక్కుకుంటా ఇలాగన్నీ కూడా అటువంటి పరిస్థితులు. ఎవరిని నమ్మకండి. తన నీడను తన నమ్మిన ప్రమాదం అనేసినటువంటి విషయం తెలుసుకొని జాగ్రత్త పడండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరో వచ్చేతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.